సో చూశారు కదా, విశాఖ వేదికగా విశాఖ రాజధాని అంటూ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇదే రోజు మన డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మనం టీడీపీ దగ్గరికి వెళ్దాం, రేణుకా దగ్గరికి. రేణుకా గారు చూశారు కదా, చాలా రోజుల నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ వచ్చారు విశాఖని, కానీ ఈరోజు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు. చెప్పండి, మీ రియాక్షన్ ఏంటి రేణుకా గారు? చెప్పండి. రియాక్షన్ ఏంటి అంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదండి. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఒక క్లారిటీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం ఆయన ఆడుతున్న ఒక వింత నాటకం అనేది ప్రజలు తెలుసుకోలేరని భావిస్తున్నారా? 2019 ఎలక్షన్ లో కులాల కుంపట్లు పెట్టి అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసి నేను ఇక్కడ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నా నివాస స్థలం ఇదే, నాకు ఓటేయండి అని చెప్పి అమరావతి వాసుని నమ్మించిన మాట మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున 34,000 ఎకరాలు ఉంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వచ్చేసేసి ప్రాంతీయవాదాన్ని క్రియేట్ చేస్తూ, ప్రాంతాల మధ్య చిచ్చు రగిస్తూ, వైజాగ్ వెళ్ళి నేను ఇక్కడే ఉండబోతున్నాను, దీన్నే రాజధాని చేయబోతున్నాను అని చెప్పి మళ్ళీ ఇంకొక అబద్ధపు వాగ్దానాన్ని తీసుకెళ్ళటం మనం సుస్పష్టంగా కళ్ళారా చూస్తున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారనేది మనము ప్రీవియస్ రికార్డ్ లోకి వెళ్తే అన్ని తెలుసు మనకి. నవరత్నాల్లోకే వెళ్ళండి, ఆయన ఏం చేశారు అనేది మనకి యూటర్న్, ప్రతి విషయంలో ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ ఏం లేదండి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి ఆయన ఓట్లు కులాల కుంపట్లు ఏదైతే పెట్టారో ఓట్ల కోసం ఆయన ఈ వికృతమైన రాజకీయాన్ని ఆడుతున్నాడు. నేనైతే చెప్తున్నానండి, ఆ అమరావతి, ఒక ప్రశ్న వేస్తున్నానండి సూటిగా, అమరావతి బీడు భూమిలో అని చెప్తున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 3 పంటలు పండే భూమి అని చెప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను మీ పక్షంగా అడుగుతున్నాను, నేను మీ సాక్షిగా అడుగుతున్నాను. నేను పోతే అమరావతి రాజధానిగా ఏర్పరచడానికి ఎన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి అనేది మనకి ఖచ్చితంగా తెలిసిన విషయమే. మంచినీటి సదుపాయం తీసుకుంటే అమరావతిలో మీకు మంచినీటి సదుపాయం ఇప్పుడు ఉన్నది కాకుండా ముందు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా మంచినీటికి ఎలాంటి లోటు లేకుండా ఉన్నదనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. వైజాగ్ తీసుకుంటే ఇప్పుడు వైజాగ్ లోనే మంచినీళ్ళకి ఎంత, డ్రింకింగ్ వాటర్ కి ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ లివింగ్ పీపుల్ అడిగితే వాళ్ళు చెప్తారు. కొత్తగా రాజధాని అంటే మళ్ళీ అక్కడికి వెళ్లే వాళ్ళకి ఫస్ట్ ప్రొవైడ్ చేయాల్సింది డ్రింకింగ్ వాటర్ అండి. ఆ డ్రింకింగ్ వాటర్ ఎక్కడి నుంచి తెస్తారండి ఈయన? ఒక డ్రింకింగ్ వాటర్ అనే కాదండి, అది నావీ వాళ్ళు కూడా చెప్పారు. అది ఏంటంటే సెక్యూరిటీ బార్డర్ కంట్రీకి, ఆ సెక్యూరిటీ బార్డర్ లో క్యాపిటల్ పెట్టడం అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే రిషికొండని గుండు కొట్టించేసి, అంటే ఒక పర్యాటక ప్రాంతాన్ని గుండు కొట్టించేసి రెవెన్యూ వచ్చే ప్లేస్ ని, రెవెన్యూని చంపేసేసి ఒక మహా ప్యాలెస్ కట్టారు. నిన్నగాక మొన్న రోజా గారు అండ్ సంథింగ్ ఎల్స్ ఎవరో వెళ్ళి ఓపెన్ చేశారు. దాన్ని ఏం చేశారు, అది సీఎం క్యాంప్ ఆఫీస్ గా పెడుతున్నారు అన్నారు. అది సీఎం క్యాంప్ ఆఫీస్ గా పెడుతున్నారా లేదంటే ఆయన నివాస స్థలంగా ఉంచుకోబోతున్నారా? వాట్ ఏ లగ్జరియస్ కన్స్ట్రక్షన్ అండి అది. 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్స్ట్రక్ట్ చేసినది. మనం నిజాల్లోకి వెళ్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు అనేది మనకే ఆన్సర్ దొరికేస్తుందండి. డెఫినెట్ గా ఆన్సర్ దొరికేస్తుంది. ఆయన ఏమి చేయబోట్లేదు, ఓట్లు క్యాష్ చేసుకోవడం కోసం వైజాగ్ వాసుల్ని రెచ్చగొడుతున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదండి దీంట్లో. డెఫినెట్ గా నేను చెప్తున్నానండి, ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారండి, ఓకే ఒప్పుకుంటాను. 3 రాజధానుల దిశగా ఇంతవరకు ఎలాంటి ఈ 5 ఏళ్లలో మన దగ్గర ఎలాంటి అడుగులు వేశారు? రిసోర్సెస్ లేవు కాబట్టి కొత్త క్యాపిటల్ ని డెవలప్ చేసి ఇది మన దగ్గర లేదు కాబట్టి ఉన్నదాన్నే వాడుకుంటాం. ఏ రిసోర్సెస్ లేవో చెప్పమనండి, ఆయన ఏ రిసోర్సెస్ లేవో చెప్పమనండి. అమరావతికి లక్షల కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్తున్నారు. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు. తన ఇన్కమ్ ని అదే క్రియేట్ చేసుకోగల ప్రాజెక్ట్ ని క్రియేట్ చేశాము అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఒక ల్యాండ్ ని క్రియేట్ చేసి సంథింగ్ కొంత ల్యాండ్ ని కమర్షియల్ ల్యాండ్ చేసి దాని నుంచి దానికే ఇన్కమ్ తీసుకొచ్చుకునే అవకాశం ఉన్నా కూడా దాన్ని ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టి ఎలాంటి కంపెనీలు రాకుండా, ఎవరు పెట్టుబడిదారులు అనేది ఆ ప్రాంతాలకు కూడా దరిదాపుల్లో కూడా రాకుండా ఉండేదానికి ఆయన మొదటి బీజం వేసిందే ప్రజావేదికను కూల్చడం. ప్రజల్లో సొమ్ముతో కట్టిన ప్రజావేదికను కూల్చి అమరావతిని చంపడమే ఆయన ఉద్దేశంగా పెట్టుకున్నారు తప్ప ఇప్పుడు ఆ వైజాగ్ లో ఏంటండి,
ఈ ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని కడప నుంచి తీసుకెళ్లి జనాల్ని కిడ్నాపులు చేయించాలనుకుంటున్నారా? రియల్ ఎస్టేట్ దందాలు నడపాలనుకుంటున్నారా? సొంత భూముల్ని రేట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? లేదంటే మీ దాయాదుల భూములు పెంచాలనుకుంటున్నారా? లేదంటే విజయసాయి రెడ్డి గారి భూములు పెంచాలనుకుంటున్నారా? మనం ఈ మధ్య రీసెంట్ గా చూసామండి, ఒక ఎంపీ గారి కొడుకుని కిడ్నాప్ డ్రామా చూసాం. కిడ్నాప్లు ఎంత పెరిగినాయో చూసాం, ఎంత దందాలు నడుస్తున్నాయో చూస్తున్నాం. ఇవన్నీ కారణం జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్లు కాదంటారా? అంటే వాళ్ళలో వాళ్ళకే పడట్లేదంటారా? ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఏదైతే కిడ్నాప్ అంశం కోట్ చేశారో అది వాళ్ళలో వాళ్ళకే పడట్లేదంటారా? వాళ్ళలో వాళ్ళకే కాదండి, ఈ భూదందాల విషయంలో వాళ్ళు భూదందాలు చేసుకోవడంలో వాళ్ళలో వాళ్ళకి పడట్లేదు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఆ తరలింపులు వస్తానే ఉన్నాయి. మన టీడీపీలోకి చేరికలు వచ్చేదాన్ని బట్టి ఆయన పరిపాలనకి ఎంత విసిగిపోయి వైసీపీ వాళ్ళు ఉన్నారు అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అది కాదండి, ఇక్కడ ల్యాండ్ దందాలు నడుపుతున్న పక్షంలో ఈ కిడ్నాపులు పెరిగిపోతున్నాయండి. అండ్ ఇన్సెక్యూరిటీ, గంజాయి పెరిగిపోతుంది. సేఫ్ గా ఉన్న ప్లేస్ ని ఒక వికృతమైన ప్రాంతంగా మార్చడానికి డిసైడ్ అయ్యారని చెప్పాలి. అండ్ ఇంకోటండి, నాకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పర్యావరణ శాఖ అంటే గ్రీన్ ట్రిబ్యునల్స్ నుంచి ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, పర్యావరణ శాఖ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే, ఒక కొండ ఉంది అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు బ్రేక్ చేసుకుంటే వెళ్ళకూడదు, భూతల ఉపరితలాలన్నీ డిఫరెన్షియేషన్స్ వచ్చేసేసి ఆ సునామీలు భూకంపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఖగోళ శాస్త్రాలన్నీ చెప్తున్నాయండి. బట్ ఈయన ఏంటంటే తన ఇష్టానికి కోర్టుని కాకర్చేరు, లీగల్ ఇష్యూస్ ని ఏది కాకర్చేరు, నేను మోనార్క్ ని నేను ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన ఇష్టానికి ప్రతి పర్యావరణాన్ని ప్రతి దాన్ని ధ్వంసం చేయటమే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఆయన ఎవరినైనా ఇప్పుడు లాస్ట్ ఒక మచ్చుతునక ఏదైనా ఉంది అంటే కేవలం వైజాగ్ ని రాజధాని చేస్తాను, నేను ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి ఒక అబద్ధపు స్టేట్మెంట్ ఇచ్చేసేసి అక్కడ సాధ్యపడదని ఆయనకు కూడా తెలుసండి, 100% తెలుసు. ఇప్పుడు ఆయన నివాసం ఉండడానికి పెద్ద పెద్ద బంగ్లాలు కావాలి. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తున్న వాదన ఏంటంటే, వైజాగ్ లో రాజధాని పెడితే ఎక్కువ భూములు అవసరం లేదు, ఉన్న బిల్డింగ్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆయన నివాస స్థలాలుగా ఉంచుకోవడానికేమో 450 కోట్లు పెట్టేసి ఆయన క్యాంప్ ఆఫీసులకు అంతంత బిల్డింగ్లు కట్టుకోవాలి. అండ్ కొత్త కంపెనీలు వచ్చేటప్పటికేమో ఉన్న దాంట్లో సముచితంగా ఉన్న చిన్న చిన్న వాటిలో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పే ఉద్దేశం ఏంటనేది, అది ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేది నాకు అర్థం కాదు. ఒక్కసారి మనం శంకర కృష్ణవేణి గారు ఉన్నారు జనసేన నుంచి, వారితో మాట్లాడదాం. సో నమస్తే అండి కృష్ణవేణి గారు. విన్నారు కదా, పబ్లిక్ గా అనౌన్స్ చేసేసారు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత అక్కడి నుంచే పరిపాలన అంతా అని చెప్పి జగన్ ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముందు పగటి కళల నుంచి ముందు బయటకు వచ్చేయాలండి. అంటే ఇప్పుడు విశాఖ లాంటి ప్రాంతం అలాంటి సిటీని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్ అయిన చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ టీం అందరూ కూడా కబ్జాలు చేస్తున్నారు తప్ప దాన్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఎక్కడా లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానులు అన్నందుకు అనంతపురం నుంచి చేయమనండి, లేకపోతే కర్నూలు నుంచి చేయమనండి, లేకపోతే కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ప్రజలు కోరుకున్నటువంటి అమరావతి నుంచి డెవలప్ చేసి చూపించమనండి. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన చోట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏం డెవలప్ చేస్తారండి? వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ రోజా ఆస్తులు ఎక్కడున్నాయండి? రోజా ఆస్తులంతా కూడా వైజాగ్ లోనే ఉన్నాయని చెప్తారు. వీళ్ళ మంత్రుల ఆస్తులన్నీ కూడా వైజాగ్ లోనే ఉన్నాయని చెప్తారు. ఒక కిడ్నాప్ల దగ్గర నుంచి గంజాయి దగ్గర నుంచి డ్రగ్స్ వరకు కూడా ఎక్కడ మూలాలు భారతదేశంలో ఎక్కడికి సప్లై అవుతున్నా సరే గానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచి మాత్రమే సప్లై అవుతుంది అనేసి గిరిజన ప్రాంతాల నుంచి సప్లై అవుతుందని చెప్పడం జరుగుతుంది. హలో, అంటే ఇప్పుడు కృష్ణవేణి గారు, ఇప్పుడు మరి రైతులైతే అమరావతికి భూములు ఇచ్చున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే రైతులని పట్టించుకొని ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే కనుక అది వైసీపీ గవర్నమెంట్ అండి. ఈ రోజు మనం చెప్తున్నారు, మనకి రైతు భరోసా కేంద్రాలు పెట్టేశాము, రైతులకి చాలా ఇచ్చేసాము అనేసి. ఇవాళ పంట నష్టం ఎక్కడ ఇచ్చారండి? ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే కానీ ముందు చర్యలు ఎక్కడ తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేస్తున్నటువంటి మంత్రివర్గం అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు ఇప్పుడు కరెక్ట్ గా తుఫాన్లు వచ్చాయనుకోండి, అనుకోని విపత్తులు వచ్చాయనుకోండి, నేను ఊహించని హఠాత్ పరిణామం అని చెప్తాడు. ఇది వర్షాకాలంలో వర్షాలు రాకపోతే ఏమొస్తాడు? దేవకన్యలు దిగిరారు కదా పైనుంచి. కానీ వీళ్ళ మంత్రులు ఒక పనితీరులు అలా ఉంటాయి. ముందస్తుగా పూడికలు తీయించడం కానీ, ఎక్కడికక్కడ
నీరు సప్లై అవడానికి చేయవలసినటువంటి కల్వర్ట్లు నిర్మించడం కానీ ఏదీ లేదండి. కానీ వైజాగ్ అంటే వేల ఎకరాలు మునిగిపోయినప్పుడు కూడా మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి చూసాము. ఇవాళ రైతు భరోసా కేంద్రాలని చెప్తున్నారు. అక్కడ ఆ రైతులు పడుతున్నటువంటి ఇక్కట్లు వాళ్ళు ఒక ఫిక్స్డ్ ఇంత మాత్రమే కొంటామనేసి ఫిక్స్ చేస్తారండి. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత అది తూకం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే కానీ అది రైతులే పెట్టుకోవాలి. అలాగే ఒక 2 బస్తాలు ఎక్కువ పండొచ్చు, ఒక 2 బస్తాలు తక్కువ పండొచ్చు. ఎప్పుడు పంట ఎప్పుడు కూడా అక్కడ 10 బస్తాలు ఎక్కువ పండినా సరే కానీ వీళ్ళు ఏదైతే ఫిక్స్ చేస్తారో ఆ బస్తాలే కొంటారు తప్ప అక్కడ 10 బస్తాలు ఎక్కువ ఉన్నా సరే కానీ అది ఏం చేసుకోవాలో రైతుకు కూడా అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కూడా సామాన్యులకు అర్థం కాకపోవచ్చు, సామాన్యులుగా మాకు అర్థం అవుతుంది కానీ చాలా మంది కార్పొరేట్ వాళ్ళకి ఇది కొంచెం అర్థం కాని పరిస్థితి అవ్వచ్చు. రైతుల పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో రండి మేము చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు వైజాగ్ లాంటి ప్రాంతంలో భూ కబ్జాలు ఎన్ని జరుగుతున్నాయండి. మేడం చెప్పారు కిడ్నాప్ల విషయం, ఒక మంత్రి గారి ఇంటి నుంచి కిడ్నాప్లు విషయం కానీ అనేక అంటే కొన్ని వెలుగులోకి వచ్చాయి మాత్రమే. వెలుగులోకి వచ్చినాయి కూడా వీళ్ళు అబద్ధాలని చెప్తారు, మస్పూస్ మారేడుగా చేస్తారు. వెలుగులోకి రాని ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు కానీ అరాచకాలు కానీ ఇవాళ వైజాగ్ ప్రాంతంలో ఎంత విపరీతంగా జరుగుతున్నాయనేది మనకు తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన ఫిక్స్ అయిపోయానని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి వ్యక్తిగా ఇంక ఎలక్షన్స్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ముందు ఎలక్షన్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లో. అలాగా అందరినీ బెదిరించి ఇనామస్ చేయించుకున్నాడు ఎక్కడికక్కడ. వాళ్ళ ఆస్తులు గురించో వాళ్ళ ఇంట్లో మనుషుల్ని ఏదో చేస్తానో ఇలాగా ఇనామస్ చేసుకున్నారు వైసీపీ నాయకులు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంకా ప్రజాస్వామ్యం సచివాలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని ఇనామస్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి, ఒక్కసారి మనం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. అనలిస్ట్ మనం కోటేశ్వరరావు గారు చెప్పండి. చూశారు కదా, వైజాగ్ లో పబ్లిక్ గా అనౌన్స్ చేశారు వైజాగే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత పరిపాలనా రాజధానిగా ఉంటుంది, అక్కడి నుంచే మొత్తం అంతా కూడా పరిపాలన జరుగుతుంది, నేను చేస్తాను అని జగన్ అన్నారు. మీరేమంటారు ఒక అనలిస్ట్ గా, కరెక్టే అంటారా? ఇలాంటి కబుర్లు గతంలోనే చెప్పారు, అదేమీ అమలు జరగలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కనుక ఎన్నికల తర్వాత తానే గెలుస్తానని ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తానని చెప్పారు. ప్రమాణ స్వీకారం చేయడానికి రాజధానికి సంబంధం లేదు, ఎందుకంటే ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు ఒకటి. రెండోది, నేను వైజాగ్ లోనే ఉంటాను, మీ అందరికీ అండగా ఉంటానని చెప్పేసి పారిశ్రామిక వాణిజ్యవేత్తలతో చెప్పినట్టుగా మనం చూసాం. అంటే ఏం చేస్తారు, వాళ్ళకి ఏమన్నా మజుల్ మెల్లగా ఆయన పనిచేస్తారా? ఏమన్నా పారిశ్రామికవేత్తలకి ఎక్కడ ఆయన అక్కడ ఉండటం అంటే ఏంటి, కర్ర పట్టుకొని నిలబడతారా? అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్నికల కోసం ఆపల మొక్కలు. రెండోది, వచ్చే 10 ఏళ్లలో 1,05,000 కోట్లతోటి వైజాగ్ అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో 1,05,000 కోట్లతో అభివృద్ధి చేస్తారో లేదో అది భగవంతుడి గారి కాదు. గడిచినటువంటి 5 ఏళ్లలో విజయవాడని చేశారు, లేకపోతే విశాఖపట్నంకి ఎంత ఖర్చు పెట్టారు, లేదా కర్నూలు రాజధానిగా అన్నారు, కర్నూలుకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సింది పోయి నేను మళ్ళా అధికారానికి వస్తే 10 ఏళ్లలో విశాఖపట్నానికి పెడతాను. ఆ విశాఖపట్నానికి పెట్టినప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి 3 రాజధానులు వికేంద్రీకరణ అని చెప్పినటువంటి పెద్ద మనిషి మరి 5 ఏళ్లు విజయవాడ పక్కనే ఉన్నటువంటి తాడేపల్లిలో ఉండి అమరావతి అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పమనండి, సమాధానం లేదు. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో కర్నూలు రాజధాని న్యాయ రాజధాని చేస్తా ఉన్నారు, దానికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పలేదు. పోనీ 5 ఏళ్లలో విశాఖపట్నానికి ఎంత ఖర్చు పెట్టారు, దానికి దగ్గర సమాధానం లేదు. ఏదైనా నవరత్నాలు ఏడాదికి 50,000 మేటినప్పుడు ఇవి తప్ప ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పినటువంటి వాళ్ళు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరచూ ఒక సామెత చెప్పేవాడు, కన్న తల్లికి తిండి పెట్టినటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడంట అని. ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఎంత ఖర్చు పెట్టావో చెప్పలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే 10 ఏళ్లలో విశాఖపట్నంలో 1,05,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పేసి చెప్తే ఎట్లా నమ్మాలి జనాన్ని? ఇటువంటి వాళ్ళని ఎట్లా నమ్మాలి? అందువల్ల ఇవన్నీ కూడా ఆపద మొక్కులు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటువంటి వాటిని విశాఖ కానివ్వండి, లేదా ఉత్తర కోస్తా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ నమ్ముతారని అయితే నాకైతే విశ్వాసం లేదు. ఎందుకంటే
ఆ విధమైనటువంటి అభివృద్ధి మ్యాప్ లేదు. 3 రాజధానులతో పాటు దీని గురించి ప్రతిపాదన చేసినప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటి? వీళ్ళు డెవలప్మెంట్ బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పారు అన్ని ప్రాంతాలకి. మరి ఆ డెవలప్మెంట్ బోర్డులు అవన్నీ వాటికి ఏమైనా నిధులు కేటాయించారా? కేటాయిస్తే ఏమి డెవలప్ చేశారు? ఇవేమీ చెప్పకుండా నేను మళ్ళా వస్తాను, నేను అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖపట్నానికి 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాను, ఎట్లా ఏ ప్రాతిపదికన చెప్తున్నారనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అందుకని ఇదంతా కూడా ఒక విధంగా జుమ్లా అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అంటే జుమ్లా అంటే ఎన్నికల కోసం ఏదో చెప్తుంటారు అనేటువంటిది ఇవాళ విశాఖలో జగన్ గారి ప్రసంగం యొక్క సారాంశం అనేది